ఈ కుర్రాడు ఒక ప్రమాదం వల్ల కాలు కోల్పోయాడు. 2 సంవత్సరాలు అర్థం తర్వాత అతని కాలు తిరిగి వచ్చిందని చెబుతారు. సరే బెన్, మీరు విచిత్రమైన ముఖం చేస్తున్నారని అనిపిస్తోంది. 2 నిమిషాల్లో ఏమి జరిగిందో చెప్తున్నా. 1637 స్పెయిన్ 20 సంవత్సరాల యువ రైతు మిగెల్ జువాన్ పెలిస్ ఒక ఫార్మ్ వైపు వెళ్తున్నాడు. అతను గోధుమలతో లోడ్ బండి. గతాన్ని ముళ్ళు లాగుతున్నాయి. మిగెల్ బాగుంది మిగెల్ అని పిలువుదామా? కొందరు దూరంగా వెళ్తున్నారని అనిపిస్తోంది. మన ధైర్యవంతుడైన మిగెల్ ముళ్ళలలో ఉండి ఒక్కసారిగా అతను పడిపోతాడు. కానీ వేసవి వేడి మరియు పని అలసటతో అతను ఒక రకమైన చిన్న అస్వస్థతను అనుభవించాడు. నేలపై ఉన్నప్పుడు చక్రాలలో ఒకటి షారెట్ కుడి కాలు మీద మోకాలి కింద వెడుతుంది మరియు కాలి ఎముక విరుగుతుంది. మిగెల్ ఆసుపత్రులకి వెళ్లి అతని కాలు కట్ చేయబడుతుంది. అక్టోబర్ 1632 సంవత్సరాలు. ఈ రాత్రి మిగెల్ కలాండాలో లాండా ఎవరికీ తెలియకపోతే ఇది సుమారు 4000 జనాభా ఉన్న చిన్న పట్టణం. రాత్రి 10 మిగెల్ పడుకుంటున్నాడు. 10:30 11:00 అతని తల్లి వస్తుంది. ఆమెకు వాసన వస్తోంది. తన కుమారుడు దగ్గరగా ఆశ్చర్యపోతుంది. తన కుమారుడికి మంటో నుండి 2 కాళ్ళు బయటకు వస్తున్నాయి. ఆమె భర్తను వెతుక్కుంటుంది. వారి కుమారుడిని మేల్కొలుపుతారు. అద్భుతం! కట్ చేయబడిన కాలు మళ్లీ కనిపించింది. ఇది జరిగిన విషయాలు. చిన్న సంస్కరణ. అయితే కథ వెంటనే చెప్పుకుందాం. మీరు ఇది ఏమిటి అని అనుకుంటే అది సాధారణం. ఈ పిచ్చి కథ గురించి ప్రతిస్పందన పొందితే సాధారణ ప్రతిస్పందన. ఇది మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారని చూపిస్తుంది. విశ్వాసి అయినా అద్భుతాలు వినే అవకాశం ఉంది. ఈ అద్భుతమైన సంఘటనలను శాస్త్రం ఎప్పుడూ వివరించలేరు. కానీ ప్రశ్న ఏమిటంటే ఇది నిజం. నేను ఒక 100 అద్భుతాల కేసులపై పరిశోధన చేయాలని ఎంచుకున్నాను. ఈ వ్యక్తికి కాలు తిరిగి పెరిగిందా అని చూస్తాము మరియు 99 ఇతర కేసులు పరిశీలిస్తాము. సందేహం సాధారణం. మీరు విశ్వాసి అయినా చిన్న సందేహాలు ఉండడం సాధారణం. నిజం. నేను చూపించబోతున్న కేసుల్లో అద్భుతం అరవడానికి ముందు సహజ వివరణలు లేకపోతే సులభమైనవి ఉన్నాయా అని చూడాలి. మీ ముందు ఎవరో లేవిటేట్ అవుతూ ఆకాశంలో ఊహించండి. మీరు వెంటనే అంటుంటే వావిది అద్భుతం. అయితే ఇది సరే. ముందుగా ఆ వ్యక్తికి జెట్పాక్ లేకపోతే చూడాలి. అతను ఒక క్రేన్ కు తారతో ఉంచబడలేదు అని చూడాలి. మరియు ఇలా అన్ని సహజమైన ఊహలను పరిశీలించాలి. మనం నిజంగా అన్నింటినీ అయిపోయాక వివరణ లేకపోతే అప్పుడు మాత్రమే అద్భుతం సహజ శాస్త్రాల చట్టాలను మించిపోతుంది. మన ధైర్యవంతుడైన మిగెల్ కోసం అద్భుతం అని చెప్పడం సులభం. మొదట ఈ కథకు మనం నిందించాలనుకునే మొదటి విషయం ఏమిటంటే ఇది పాతది. నేను 2024లో ఈ వీడియోను చేస్తున్నప్పుడు అద్భుతం 384 సంవత్సరాలు. ఇది మధ్యయుగపు పురాణాల ఖాతాలో ఉంచాలని ఇష్టం ఉంది. 1640లో అర్థం చేసుకుంటున్నారు. మనం అలా చేయలేము. మనం ఇది పాతది కాబట్టి తప్పు అని చెప్పలేము. ఎందుకంటే పాత విషయాలు కూడా బాగా నిర్ధారించబడ్డాయి. మనం ఖచ్చితంగా తెలుసుకునే జూలియస్ సీజర్ ఉనికిలో ఉన్నాడని తెలుసు మరియు అతని జీవితం గురించి తెలుసు. అత్యంత ఖచ్చితంగా వివరంగా మార్చి 15కి 23 సెనేటర్ల ద్వారా. ఇది ఖచ్చితంగా మనం 2000 సంవత్సరాల కంటే పాతది అయినా ఖచ్చితంగా ఉండగలిగితే అది చరిత్రాత్మక పద్ధతి కఠినమైనది. కాబట్టి చరిత్రకారుల పని మనం గతంలో జరిగిన సంఘటనలను తెలుసుకోవచ్చు. మనం అవును మిరాకుల్ అని చెప్పలేమో. ఇది పాతది కాబట్టి ఇది ఎలాంటి సాక్ష్యమూ లేదు. ఇది తప్పనిసరిగా నిజం కాదు. ఏమిటంటే ఈ కేసు బాగా సాక్ష్యాలు ఉండాలి. ఒకవైపు మిగెల్ జువాన్ పెలిస్ నిజంగా ఉన్నాడని కల్పితం కాదు. అతను నిజంగా ఒక కాలు కోయబడినాడు. మరోవైపు సాక్ష్యాలు ఉండాలి. విచ్ఛేదనం. మా ధైర్యవంతుడు గెల్ తన కాళ్ళు తిరిగి పొందాడు. గుర్తుంచుకోండి, మిరాకుల్ జరిగిందని చెప్పాలంటే ఇవి 2 ప్రధాన విషయాలు. ఇలా చరిత్రాత్మక పద్ధతిలో ఇలాంటి సాక్ష్యాలు పొందడం సాధ్యం. బాగుంది. అయితే కలాండా మిరాకుల్ గురించి మనకు చాలా అంశాలు ఉన్నాయి. ఈ కథను బాగా డాక్యుమెంటేట్ చేస్తాయి. అతను ఉన్నారని తెలుసు. ఎందుకంటే ఏప్రిల్ 1640లో కాలు కట్ చేసి తిరిగి పెరిగింది. అవును, ఈ కథ నిజమైతే మనం ఆశించగలిగిన కనీసం ఒక విషయం. ఈ ధైర్యవంతుడైన మిగెల్ జరిగిన మిరాకుల్ అన్ని చోట్ల ప్రకటించినట్లు ఉంది. లేదా ఇది కట్ చేయబడిన కాలు ఉన్నప్పుడు దగ్గరలో వారు, తరువాత 2 కాళ్లతో ఉన్నప్పుడు వారు ఈ అద్భుతాన్ని తెలియజేయాలనుకున్నారు. ఇది ప్రతి ఉదయం జరిగే విషయం కాదు. ఇలాంటి విషయం ఈ మిరాకుల్ను చూసినట్లు చెప్పిన అనేక వ్యక్తుల ఆధారం మనకు ఉంది. ఏప్రిల్ 1640 నుండి అద్భుతం కొన్ని రోజుల తర్వాత ఇది జరగడం లేదు. మిరాకుల్ జరిగిందని కాదు.
ఇది 1640 నుండి కొంతమంది నిజంగా మిరాకుల్ జరిగిందని చెప్పారు. ప్రారంభించడానికి మొదట ఏమిటంటే ఇది పూర్తిగా కల్పితమైన కథ కాదు. శతాబ్దాల తర్వాత ఏప్రిల్ 2, 1640 మిరాకుల్ జరిగిన 4 రోజులు ఇది మార్చి మనకు అన్ని సంఘటనలను నోటరీ పత్రం ఉంది. ఇది ఒక నోటరీ మారీ మిగెల్ ఆండ్రే ఇది రాసింది. ఇది కాలాండా నుండి 50 కిలోమీటర్ల దగ్గర ఉన్న మజలేయాన్ అనే రాయల్ నోటరీ. ఈ ఏప్రిల్ 2న జరిగిన కాగితాల్లో జువాన్ పెలిస్ బ్లాస్కో పెలిస్ చట్టపరమైన కుమారుడని మనం తెలుసుకుంటాము. మిగెల్ తండ్రి మిగెల్, కుమారుడు మిగెల్. మిగెల్ నోటరీ. అది స్పెయిన్లో ఫ్యాషన్లో ఉన్న పేరు అని నమ్మాలి. నోటరీ కాగితం అతని తల్లిదండ్రులు ఇతర సాక్షుల సాక్ష్యాలను అందిస్తుంది. వీరిని చర్చించబోతున్నాము. అన్ని సాక్షులు ఉన్నారు. మిగెల్ మార్చి 29 కంటే ముందు ఒక కాలు మరియు మరో కాలు కట్ అనేక సార్లు కనిపించాడు. తర్వాత మళ్లీ 2 కాళ్లతో. ఏప్రిల్ 2న జరిగిన నోటరీ కాగితంలో మిగెల్కు 2 కాళ్లు ఉన్నట్లు చెప్పడం కనిపిస్తోంది. ఎందుకంటే నోటరీ అది చట్టబద్ధం అని నిర్ధారించాడు. మనం దీనిపై వస్తాం, ఎందుకంటే నోటరీ కూడా ఒక కుట్రలో భాగస్వామి కావచ్చు. శతాబ్దాలను దాటుతా. ప్రశ్న ఏమిటంటే మిగెల్ ఆ తేదీకి ముందు ఒకే కాలు ఉన్నాడని ఏమి నిరూపిస్తుంది? సాక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. మీరు నిజంగా అనుకుంటున్నారు ఇది అన్ని సాక్ష్యాల ఆధారపడి ఉంది. అకుల్ గురించి చెప్పే సాక్ష్యాలు ఉంటే అవి విషయం. అలియన్స్ పిట్టి లేదా నెస్ చూసినట్లు సాక్ష్యమిచ్చే చాలా మంది ఉన్నారు. సాక్ష్యాలు విలువలేని అని చెప్పడం తప్పు. మనకు తెలిసిన విషయాల సగం మించి సాక్ష్యాలపై ఆధారపడి ఉంది. జన్మ తేదీని తల్లిదండ్రులు చెప్పారు తెలుసు. ఈఎన్సీ అని తెలుసు, ఎందు శాస్త్రవేత్తలు చెప్పారు. జూస్ సీజర్ హత్యకు గురైనట్లు తెలుసు, ఎందుకంటే చరిత్ర చెప్పారు మరియు వారికి అది తెలుసు. సాక్ష్యాలు ఇక్కడ మీ తల్లిదండ్రులు శాస్త్రవేత్తలు లేదా చరిత్రకారులపై నమ్మకం ఉంచుతారు, ఎందుకంటే వారిని నమ్మదగన వారిగా భావిస్తారు. ఇది ముఖ్యమైనది. సాక్ష్యాలు నమ్మదగనవిగా ఉండాలి. నమ్మదగనవిగా ఉండటానికి ఇది అనేక సాక్ష్యాల సంఖ్య కావచ్చు, కానీ అంతకు మించి ఇది సాక్ష్యాలకు మూలం అవుతుంది. సాక్ష్యమిచ్చే వ్యక్తులు నమ్మదగనవారా లేదా పురాణాలను నమ్మడానికి అనుమానాస్పదలా ఉన్నారా? మీకు చెప్పింది నేను వర్జిన్. ఇది ఖచ్చితంగా ఆమె సాక్ష్యంపై ఆధారపడి ఉంది, కానీ ఆమె చెప్పేది నమ్మడానికి మీకు కారణాలను ఇస్తే తప్ప అది విలువైనది కాదు. ఈ వ్యక్తి రేల్ గ్రహాంతరవాసులను ఎదుర్కొన్నట్లు ఉంది. అతని స్వంత సాక్ష్యం మీద ఆధారంగా ఉంటుంది మరియు వాస్తవానికి అది పనికిరాని. కానీ ఇప్పుడు 1000 మంది ఉన్నారని ఊహించండి. వీధిలో కన్య మరియను చూశామని అంటారు. ఈ 1000 మందిలో చాలా మంది విశ్వాసులు కాదు, లేదా ఈ విషయాలకు అలెర్జీ. వారు అక్కడ ఉంది, ఒకరికొకరు తెలియదు. మీరు అంగీకరిస్తారు. ఇది ఆసక్తికరం మరియు ఈ 100 సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోకుండా మాయ చేయలేరు. వివిధ ఆసక్తులు ప్రొఫైల్స్ ఉన్న వ్యక్తుల నుండి వచ్చిన అనేక సాక్ష్యాలు ఒకరినొకరు తెలియకుండానే అబద్ధం లేకుండా ఇది బలపడుతుంది మరియు ఒక న్యాయమందిరంలో సాక్ష్యం అని పిలువబడే దాన్ని ఏర్పరచడానికి సరిపోతుంది. మిగెల్కు ప్రశ్న ఏమిటంటే మార్చి 1640 29కి ముందు ఒక కాలు ఉన్నట్లు చూసిన ఈ వ్యక్తులు ఆ తేదీ తర్వాత 2 కాళ్లతో ఉన్నట్లు చూసిన వారు నమ్మదగనవారా? వారి సాక్ష్యాలు నమ్మదగనవా? లేదా ఇవి స్నేహితులు, కుటుంబం? వారు ఈ కథను పూర్తిగా కల్పించారా? ఈ సాక్ష్యాలు ఎవరో చూద్దాం. మీరు పరోష్ అంటే ఏమిటో తెలుసా? ఇది ఒక చర్చిలా ఉంటుంది మరియు పరోషీలు బాప్తిస్మం, వివాహం తేదీలను రిజిస్టర్లు కలిగి ఉండేవి. పరోషీలలో కాలాండా పరోషి యొక్క ఆర్కైవ్స్ అతని కుటుంబం గురించి విలువైన సమాచారాన్ని అందిస్తాయి, ఎందుకంటే వారు కాథలిక్లు మరియు పరోషీయులు. ఇది చదువుతారు. చిన్న మిగెల్ మార్చి 1627 25న బాప్తిస్మం పొందారు. రోజు జన్మించినట్లుగా ఉండవచ్చు. ఇది 8 సోదరుల కుటుంబంలో 2వ పిల్లవాడు. బాల్యంలో అతను ప్రస్తుత జువాన్ రులిస్ ద్వారా విద్యాభ్యాసం పొందాడు. ఆ సమయంలో స్పెయిన్ కానీ ఇతర యూరోపియన్ దేశాలు కూడా చాలా కాథలిక్ గా ఉండేవి. వాలెన్సియా మార్గంలో వెళ్లినప్పుడు వర్జిన్ మారికి అంకితమైన ఒక చాపెల్ ఉంది. ఇది వర్జిన్ డెల్ పిలార్ అని పిలువబడుతుంది. నేను స్పానిష్ చదవలేదు. ఇంట్లో ఇది ఇలా ఉంటుంది. పిలార్ వర్జిన్ వాస్తవానికి ఒక పాత సంప్రదాయం. తల్లి మరియా అందువల్ల 40వ సంవత్సరంలో సార్గోసాలో శిఖరంపై కనిపించింది. స్పెయిన్ లో కాలాండా నుండి 100 కిలోమీటర్ల ఉన్న ఒక పట్టణం. అందువల్ల ఈ ప్రాంతంలో పిలార్ యొక్క వర్జిన్ పూజించబడింది, ముఖ్యంగా కాలాండాలో. మరో సంప్రదాయం చెబుతున్నది ఆమె 864లో ఇస్లామిక్ దాడి నుండి కాలాండా పట్టణాన్ని రక్షించిందని. నేను మీకు చెబితే అది తర్వాతి విషయానికి, కానీ ఇది గుర్తుంచుకోండి. ఏల్ భక్తుడిగా ఉండేవాడు మరియు ప్రార్థన ఇష్టపడేవాడు. ప్రత్యేకంగా మరియా ఈ చిన్న వర్జిన్ డెల్ పిలార్ చాపెల్లో
ఆగుంది. 17వ శతాబ్దంలోకి చేరడానికి చిన్న మార్పు. మన మిగెల్ యొక్క అద్భుత కథను దగ్గరగా అనుసరించండి. అయ్యో, మేము దూరం వెళ్ళాము. చాలా బాగుంది. మనం ఉన్న 1636 చివర లేదా 1637 ప్రారంభంలో ఇంకా పెళ్లి చేసుకుని మిగెల్ తల్లిదండ్రులపై భారాన్ని తగ్గించడానికి వారి ఇంటి నుండి వెళ్లిపోతాడు. ఎందుకంటే వారు చాలా పేదలు. అతను మామవారికి వ్యవసాయ కూలీగా పనిచేయడానికి వెళ్ళాడు. మనం ఇప్పుడు జమ్ బ్లైజ్ను జిమ్మీ మామాని పిలవబోతున్నాం. సులభంగా ఉంటుంది. కాస్టెల్లాన్ డి లా ప్లానా గ్రామీణ ప్రాంతంలో బలేరిక్ సముద్రం ఇబిజా ఎదురుగా. అప్పుడు జూలై చివరిలో రోజు వస్తాము. 1637 కాట్ 2 మ్యూస్ ప్రమాదం. ఇదే ఎలా ఉంది? ఈ ప్రమాదం జరిగిందని తెలుసు. అతని కల్పన కాదు. మామ జిమ్మీ బాగుంది. అతని మామ చికిత్స. అతన్ని కాస్టెల్లాన్కు తీసుకెళ్లి వెంటనే వాలెన్సియా ఆసుపత్రికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో. అయితే రియల్ ఆసుపత్రిలో రోగుల ప్రవేశాలను నమోదు చేసే రిజిస్టర్లు ఉన్నాయి మరియు ఒక నోటు 3 ఆగస్టు సోమవారం అతని ప్రవేశం పేర్కొంటుంది. ఆ నోటు ఖచ్చితంగా ఉంది. వ్యక్తి ఎలా దుస్తులు ధరించినాడో చెబుతా. చిరిగిన గోధుమ రంగు దుస్తులు ధరించాడు మరియు అది వ్రాసిన ఉద్యోగి పెడ్రో టొరోసిలాస్ యొక్క సంతకాన్ని కలిగి ఉంటుంది. కలంద యొక్క ఈ అద్భుతంలో మేము చెప్పే మరియు ఏమి నుండి 10,000 కిలోమీటర్లు. ఇవి మౌఖిక సంప్రదాయ విషయాలు చెబుతారు. లేదు, మనం బాగా డాక్యుమెంటెడ్ ఫాక్స్ కి ఎదురుగా ఉన్నా. మిగెల్ వాలెన్సియా ఆసుపత్రిలో 5 రోజులు ఉంటాడు. నేను భాగాన్ని చదువుతాను. మాకు అందిన రిజిస్టర్లా అతనికి మందులు ఇచ్చారు, కానీ అవి ప్రభావం చూపించలేదు. అతనికి జన్మభూమి గుర్తు వస్తోంది. తర్వాత అతను రాజధాని జర్గోజా అయిన అర్గోన్కు తిరుగు. అప్పుడు సార్గోసా ఆసుపత్రి, జనరల్ డి గార్సియా రియల్ జనరల్ ఆసుపత్రి గురించి వినే అవకాశం కలిగినట్లుంది. నేను చెప్పను. అతను వాలెన్సియా సార్గోసా పయనమవుతాడు. అతను వచ్చి ప్రేమించే స్తంభపు కన్యకి రక్షణగా ఉండాలి. ఆ సమయంలో ప్రయాణం కష్టంగా ఉంది. నేను వివరించనవసరం. కారు లేదా రైలు లేదు. అతను గాయపడినట్లుగా అతను కష్టంగా కదులుతున్నాడు. దశ నుండి దశకు 300 కిలోమీటర్ల పైగా సాధారణ వేడి వాతావరణంలో 50 రోజుల పైగా ఒక ప్రయాణంలో. ఇది నిద్ర. స్పెయిన్ యాత్రికుల కోసం ఆశ్రయాల నెట్వర్క్ కారణంగా అతను 1637 సార్గోసాకు చేరుకుంటాడు. కదలడానికి అతను మోకాళ్లకు కట్టిన చెక్క కాలు మీద ఆధారపడుతున్నాడు. పట్టీల మడత పెట్టారు. సార్గోసా ఆసుపత్రికి చేరుకున్నప్పుడు మజలేయన్ జ్వరం ఉన్న రోగులకు ప్రత్యేకంగా కేటాయించిన గదిలోకి తరువాత శస్త్రచికిత్స విభాగానికి తరలించబడతాడు. అక్కడ డాక్టర్లు కాలు ఫ్లెగ్మోనస్ గ్యాంగ్రేన్ అని చెప్పగలరు. సారాంశంగా పనిచేయడం లేదు. ఈ సలహా ప్రొఫెసర్ జువాన్ డి ఎస్టాంగా, సేవా అధికారి, సార్గోసా విశ్వవిద్యాలయంలో బోధిస్తున్నాడు. దేవుడు మిగెల్ బెల్ట్రాన్ అనే సజ్జన్లు కూడా అక్కడ ఉన్నారు. శస్త్రచికిత్సకుల పేర్లు ఎలా తెలుసుకోగలం? ఎందుకంటే తరువాత మార్చి 1640 29న జరిగిన అద్భుతం తర్వాత 11 నెలల న్యాయమందిరం ఉంటుంది. అక్కడ అనేక సాక్షులు, డాక్టర్లు విచారణకు గురి అవుతారు. వస్తా. కాబట్టి శస్త్రచికిత్సకులు మన ధైర్యవంతుడైన మిగెల్ జువాన్ యొక్క కాలు దయనీయంగా ఉందని చూసి దాన్ని కట్ చేయాలని నిర్ణయించుకుంటారు. కాబట్టి ఎస్టాంగా, సేవా అధికారి మరియు అక్టోబర్ మధ్యలో కాలు కట్ చేయడం ప్రారంభిస్తారు. 4 వేలిముద్రలు కుడి కాలు కట్ చేస్తారు. వారు వివరాలను అందిస్తారు. కానీ మీరు ఆ సమయంలో ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అది అందం కాదు. అప్పుడు నిజంగా సమర్థవంతమైన నిద్రపరిచే పద్ధతులు లేవు. వారు తమ పని పూర్తి చేసిన తర్వాత వారు గాయాన్ని కాటరైజ్ చేశారు, మూసివేశారు. ఇదే ఇస్తుంది. డాక్టర్లు మిగెల్ అని పిలవబడని ఒక శస్త్రచికిత్స విద్యార్థి ద్వారా సహాయపడుతున్నారు. అతను జువాన్ లొరెంజో. అతనే కట్ చేసిన కాలు తీసుకుని ఆసుపత్రి ఉంచడానికి చూసుకుంటాడు. అక్కడ రోగుల శరీరాలు సమీకరించబడ్డాయి. తన సాక్ష్యంలో అతను రక్తంతో నిండిన అవయవాన్ని కొన్ని నర్సులకు చూపించానని చెప్పాడు. ఆసుపత్రి పూజారి పాస్క్వాల్ డెల్ కాచో కూడా అతనిని న్యాయమందిరానికి పిలిచారు. తర్వాత శిక్షణ పొందుతున్న జువాన్ ఆసుపత్రి సమాధి స్థలంలో దిస్తాడు. ముందుకు వెళ్ళండి. నెలల తర్వాత ఆసుపత్రిలో మిగెల్ 1638 వసంతంలో ప్రభుత్వం అతనికి చెక్క కాలు మరియు కంచె అందిస్తుంది. మార్చి 29కి 1640 అద్భుతం. మిగెల్ కోసం ఆసుపత్రి నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక కాలు మాత్రమే ఉన్న మార్చి 1640-29కి మధ్య బతకడానికి భిక్ష చేయడానికి బలవంతుడవుతాడు. ఆ సమయంలో భిక్షాటన చేసే వైకల్యమున్న భిక్షాటన చేయడానికి అనుమతి పోర్డియోసెరోస్ పిలిచేవారు.
కాబట్టి ఈ స్థితిని సులభంగా పొందుతాడు. సార్గోసా నోత్రడామ్ చాపెల్ తరచుగా భిక్షాటన చేస్తాడు. సార్గోసా కేవలం 25,000 జనాభా ఉంది. అందువల్ల త్వరగా మిగెల్ తెలిసిన వారు ఉన్నారు. ఎందుకంటే స్పోడియోసెరోస్ వాడుక మరియు చిన్న వయస్సు ప్రకారం సాక్ష్యంగా కనిపించే తప్పిపోయిన కాలు కదిలిస్తుంది. యువకుడు ఒక కాలు కోల్పోయి భిక్ష చేస్తున్నాడు. ఇది గమనించకుండా ఉండదు. ప్రతి భిక్షాటనకు వెళ్లడానికి ముందు మిగెల్ హాజరై చర్చిలో ఉన్న 40 సెంటీమీటర్లు విర్జిన్ డు పిలియర్ యొక్క విగ్రహం ముందు ప్రార్థిస్తాడు. అతను మసీ సేవకుల నుండి అడుగుతాడు. చాపెల్ కందిలా 80 దీపాలు వెలిగిస్తున్నాయి. అతని మొడ్డను పోయడానికి కొద్దిగా నూనె. అంతేకాదు ఫాలో కోసం యువకుడిని చూసే ఎస్టాంగా యొక్క గురువు అతనికి ఈ విషయం కొన్ని విమర్శలు ఉంటాయి చెప్పుతాడు. దీపాల నూనెతో నూనె రాసుకోవడం వల్ల ఏర్పడే తేమ పూర్తిగా మోచేతి ముడతలు ఏర్పడటానికి అడ్డంకిగా. కానీ యువ అంగవైకల్యంతో ఉన్న మిగెల్ విర్జిన్ డు పిలియర్ నమ్మకం, ఆరోగ్య నియమాల ఆందోళన ఎక్కువ. మిగెల్ భిక్షాటన తర్వాత తన మోచేతిపై నూనెను రాస్తూనే ఉన్నాడు. 2 విషయాల తర్వాత మిగెల్ డబ్బు సంపాదించాడు అనుకుందాం. అతను రాత్రి కోసం గృహంలో జువాన్ ది మాజాస్ మరియు అతని భార్య కాటలినా జావియర్ టాబ్లాస్. జువాన్ ది మజాస్ ఇన్కీపర్. అతను ఒకే కాలుతో స్వాగతించిన కస్టమర్ను గుర్తించడానికి కూడా విచారణకు పిలవబడతాడు. అతను విచారణ సమయంలో మళ్లీ చూడబోతున్నాడు. కాళ్లపై నిలిచినప్పుడు డబ్బు సంపాదించకపోతే అతను ఆర్కేడ్ల కింద ఒక బెంచ్ పై నిద్రపోతాడు. ఇప్పుడు అతను ఇంటిలా అతనిని స్వీకరించారు మరియు సాధ్యమైనంత సహాయం చేస్తున్నారు. ముందుకు వెళ్ళాం. 2 సంవత్సరాల ఈ జీవితం గడిపిన తర్వాత మిగెల్ కలండాకు తిరుగు. 1640 అతను తిరిగి ధైర్యం చేయలేదు. అతను అవమానంతో పట్టుబడినాడు. తల్లిదండ్రుల వద్ద తిరిగి ఎలా వెళ్లగలను? వారి ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్లిపోయాను. ఇప్పుడు ఒక కాలు లేకుండా ఉన్నాను. అతను సార్గోసా నుండి తన గ్రామం కలిండాకు వెళ్లాడు. 118 కిలోమీటర్. మిగెల్ ప్రయాణం వివరాలను తెలుసు, ఎందుకంటే మార్గంలో కలిసిన చాలా మంది వ్యక్తులు సాక్ష్యం ఇవ్వగలిగారు. ప్రసిద్ధమైన అద్భుతం తర్వాత మిగెల్ తన 2 కాళ్లను తిరిగి పొందినప్పుడు అతను ముందు ఒక కాలు మాత్రమే ఉన్నాడని చెప్పినప్పుడు మిగెల్ను కలిసిన వ్యక్తులను సంప్రదించారు. అతనికి ఒక కాలు మాత్రమే ఉందని నిర్ధారించడానికి. ఇది మనం ఆశించగల కనీసం. సమయంలో అతను ఫువెంటెస్ డి ఎబ్రోకు వెళ్ళాడు. 27 కిలోమీటర్ల ఒక ప్రయాణికుడి చక్రాలపై బర్నార్డ్ అనే వ్యక్తి మరియు కలండాకు వెళ్లుతున్న 2 యువకుల సమక్షంలో ఉన్నాడు. ఫ్రాన్సిస్కో ఫెలెజ్, లాంబెటో పాస్కల్. తర్వాత రోజు ప్రయాణికుడు ముందుకు వెళ్లలేడు. 16 కిలోమీటర్ల దూరంలో క్వింటో డి ఎబ్రోకు నడవాలి. చాలా బాధపడుతూ మోచేతిపై ఉన్న కట్టె కాలు ఒత్తిడి నొప్పిగా ఉంది. అతను తన కంచెలపై మాత్రమే ఆధారపడి ముందుకు సాగాలి. అతనితో ఉన్న 2 యువకులు నెమ్మదిగా వెళ్లడానికి వారు తమ మార్గం కొనసాగిస్తారు. తర్వాత అతను సాంపర్కు చేరుకుంటాడు. అక్కడ డొమింగో అటవీ గృహంలో ఆగుతాడు. మరొకరు తరువాత సాక్ష్యం. అతను మందిని కలుస్తాడు. వ్యక్తి వారి పేర్లు సాక్ష్యం మనకు ఉన్నాయి. అనేక మంది సహాయానికి ధన్యవాదాలు. బండ్లు వెనుక ఉన్నాయి. అతని ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటే ఈ యాత్ర వ్యంగ్యంగా ఉంది. అతను మార్చి 4 మరియు 11 కలండాకు చేరుకుంటాడు. ప్రయాణం చేసిన వారానికి పర్వత మిగెల్ వదిలి 3 సంవత్సరాలకు అయింది. ఇప్పుడు అతను 23 ఏళ్లు. అతని తల్లిదండ్రులు స్వాగతిస్తారు. బీదవాడు. అతను దిగువ చేరుకున్నాడు. త్వరగా మిగెల్ తన తల్లిదండ్రులకు భారంగా ఉండకూడదు. అతను దానం మళ్ళీ. ఆ సమయంలో మాండియర్ అవమానం కాదు, కానీ అవసరమైతే అది ఒక కర్తవ్యం. అర్థం చేసుకోవాలి. కలాండా గ్రామాల్లో యువకుడైన వ్యక్తిని చూసినట్లు సాక్ష్యమివ్వడానికి చాలా మంది ఉంటారు. గాడిదపై ఎక్కి అతని కత్తిరించిన కాలు కనిపిస్తోంది. సార్గోసాలో నివాసితుల దయను ప్రోత్సహించడానికి. ఇలా 2 లేదా 3 వారాలు గడుస్తాయి మరియు ఆ 29 వస్తుంది. కత్తిరింపుకు 29 నెలలు, పాస్కు 9 రోజుల ముందు. ఆ రాత్రి మిగెల్ తన ఇంట్లో నిద్రిస్తున్నారు. వారు ఇంట్లో కాదు, ఎందుకంటే అతని తల్లిదండ్రులు రాయల్ సైనికుడిని పంపారు. 30 సంవత్సరాల యుద్ధం ఉంది. ఫ్రాన్స్ మరియు స్పెయిన్ మధ్య యుద్ధం. ఆ తర్వాత 2 కంపెనీల సైనికులు అటుగా వెళ్లి కలాండాలో ఆగాలని నిర్ణయించారు. సైనికులను గ్రామంలోని ప్రజల మధ్య సమానంగా పంపిణీ చేశారు. 27 సంవత్సరాల వయస్సు ఉన్న నోటరీ లాజారియో గోమెజ్. అయితే తల్లిదండ్రులు, సైనికుడు, భోజనానికి తల్లిదండ్రుల స్నేహితులు కూడా ఉన్నారు. ఉర్సులా మింజ్ మరియు ఆమె భర్త మాండియర్ బార్రాకినా. అతని పేరు మిగెల్. ఈ అందమైన సమూహానికి అదనంగా ఒక యువ రైతు బాలుడు బార్టోలోమి కుటుంబానికి సేవకుడిగా పనిచేస్తున్నాడు. జువాన్ త్వరగా పడుకోబోతున్నాడు. సుమారు అతను వంటగదిలో కాలు వదిలి నిలబడటానికి గోడపై ఆధారపడుతున్నాడు. అతను ఎడమ కాలు మీద దూకుతూ తల్లిదండ్రుల గదికి, వంటగదిని వెళ్లాడు. అమ్మ తర్వాత గదిలోకి వెళ్లి బయటకు వచ్చిన 2 కాళ్లను చూస్తుంది. ఆమె మంచం తప్పుగా ఎక్కిన సైనికుడని నమ్ముతుంది. ముఖం చూసి నిజంగా అనుమానం లేదు. ఏది ఎలాంటి సందేహం. భర్త కుమారుడిని మేల్కొలుపుతుంది. ఇది అంత తేలికైన విషయం కాదు. అతను చాలా గాఢంగా నిద్రపోతున్నట్లు అనిపించింది. మనం చెప్పినట్లు అర్ధకోమాటోస్ స్థితి.
మిగెల్ మేల్కొన్నప్పుడు ఆశ్చర్యంగా తనకు 2 కాళ్లు ఉన్నాయని గమనించి భావోద్వేగంగా ఉంటాడు. అతని మొదటి ప్రతిస్పందనల్లో ఒకటి తన నాన్నకు నష్టాలకు క్షమాపణ చెప్పు. ఎలా జరిగిందో అడుగుతారు, కానీ ఏమీ తెలియదని చెబుతాడు. అతను లేవగానే నివేదికల్లో అతని సాక్ష్యాన్ని ఉటంకిస్తున్నాను. అతను నాటుడామ్ డు పిలియర్ యొక్క సెంట్ చాపెల్ ఉన్నాడని కలలో చూస్తున్నాడు. అతను కాళ్లను ఒక దీపం నూనె పూసుకుంటున్నాడు. ఇది పవిత్ర స్థలంలో ఉన్నప్పుడు చేసే విధంగా కన్లా ఆలోచించి అతను అర్థం చేసుకుంటాడు. అతని ప్రకారం ఎలాంటి సందేహం లేదు. ఈ ఆరోగ్యాన్ని అతను సారగోసలో కన్యాకుమారి పిలియర్కు కృతజ్ఞతలు. అతను చిన్నప్పటి ప్రేమించిన నమ్మకం ఉంచిన వ్యక్తి 2 సంవత్సరాల పాటు స్థలంలో నూనెను భాగంపై రాసుకుంటున్నాడు. ఈ కథ చూసినప్పుడు మనం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా సాక్ష్యాలు, డాక్యుమెంటేషన్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది మధ్యయుగపు అంధకారవాదులకు సంబంధించిన ఒక కథ కాదు. ఇప్పుడు నేను మీకు చెప్పినట్లుగా అన్ని సాధ్యమైన ఊహలను నిజంగా పరిశీలించాలి. మిగెల్కు ఒక జంట సోదరుడు ఉన్నాడా? అతను పెద్ద మోసాన్ని చేయడానికి సహాయపడినాడా? లేదా అన్ని సాక్షులు సహాయపడినవారు మరియు కథను కల్పించారు? ఇప్పుడు మనం ఇదే విషయాన్ని పరిశీలించబోతున్నాం. మరియు అన్ని సహజ ఊహలు తొలగించిన తర్వాత మాత్రమే ఒక అద్భుత సంఘటన జరిగిందని మనం తేల్చుకోవచ్చు. ఈ అవకాశానికి కూడా తెరువుగా ఉండాలి, ఎందుకంటే దేవుడు ఉంటే ఒక కాలు తిరిగి పెరిగే అవకాశం అసాధ్యమైనది. దేవుడు ఉంటే అతను చేయగలడు. అతను స్వయంగా రూపొందించిన భౌతిక చట్టాలను లంఘడం. దేవుడు ఉండడం అసాధ్యమని చెప్పడం అద్భుతం యొక్క ఊహకు మూసివేయడం అన్యాయంగా ఉంటుంది. ఒక విచారణలో నిజాన్ని వెతుకుతుంటే అన్ని అవకాశాలకు తెరువుగా ఉండాలి. ఒక స్పష్టత ఉత్పన్నమైతే దాన్ని అంగీకరించాలి. ఆ ప్రసిద్ధ కలెండా అంశానికి వస్తాం. ఇది అద్భుతమా లేదా కాదా అనే విషయాన్ని నిర్ణయించడానికి సమయాన్ని తీసుకుందాం. 1640 మార్చి 29 తర్వాత జరిగిందో చూద్దాం. ఇది మనకు ఈ వ్యవహారంపై నిజాన్ని కనుగొనడానికి అవసరమైన ముఖ్య అంశాలను అందిస్తుంది. క్షణాల మిగిల్ తన కాలును కదపడం ప్రారంభించాడు. అతనికి కల అనిపించు. అతని తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నాయి. ఆశ్చర్యంగా నూనె దీపం మిగెల్ మరియు అతని తల్లిదండ్రులు అతని కాళ్లపై గుర్తులు కనుగొంటారు. ఇవి వాస్తవానికి కత్తిరించిన కాళ్లపై ఉన్న గుర్తులు. కాస్టెల్లాన్ దిలా ప్లానాలో జరిగిన ప్రమాదంలో అతని కాలి ఎముక విరిగిన బండి చక్రం ద్వారా మిగిలిపోయిన మచ్చ ముఖ్యమైనది కనిపించేది. మిగెల్ చిన్నదా ఉన్నప్పుడు పెద్ద తిత్తి వల్ల ఏర్పడిన మరొక చిన్న మచ్చ కూడా ఉంది. మరియు తరువాత ఒక కంచె మొక్క వల్ల ఏర్పడిన 2 లోతైన గీతలు. చివరగా మోకాళ్లపై కుక్క కరిచిన గుర్తులు. కాలానికి పత్రిక ఈ రోజు నిల్వలో ఉన్నది. విజో హిస్టోరికో జూన్ 1644న ప్రారంభానికి ముందు సర్గోసా ఆసుపత్రి శ్మశానంలో పరిశోధనలు జరిగాయని వచ్చింది. సభ్యుల కోసం కేటాయించిన భాగంలో ఎలాంటి గుర్తు కనుగొనబడలేదు. భూమిలో ఒక గుంత ఉంది. మనం తిరిగి పెరిగిన కాలు ఎదుర్కొనడం లేదు, కానీ మళ్లీ జోడించిన కాలు ఎదుర్కొంటున్నాం. ఏమైనా జరిగినా అద్భుతమే. ఇది అద్భుతమైనదని అంగీకరిస్తారు. కువ పిచ్చిదా ఉంది. కాళ్లను ఓంటర్ చేసిన స్థలం సర్గోసా ఆసుపత్రిలో కలాండా నుండి 100 దూరం ఉంది. ఈ సమయంలో మిడిల్ గదిలో ఆశ్చర్యం ఆనందానికి మారుతుంది. నిద్రకు వెళ్లారని అనుకుంటున్నారు. 5 సంఘటన తర్వాత నిద్రపోవడం కష్టం. బార్టోలోమే యువ రైతు బార్రాకిన దంపతులను కలవడానికి వెళ్లాడు. ఇంట్లో నిద్రపోతున్నారు. మొదట భర్త వస్తాడు, తర్వాత భార్యను పిలుస్తాడు. ఆమె త్వరగా పరుగెత్తుతుంది. చాలా మంది వ్యక్తులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఒక పూజారికి సమాచారం అందించబడింది. మిగెల్ కాళ్లతో సర్గోసాలో భిక్షాటన చేస్తున్నప్పుడు అతన్ని చూశాడు. ఉదయం కనిపించగానే ఈ విషయం గురించి తెలుసుకుంటుంది. మీరు ఆ విషయం ఊహించగలరా? దానిపై మాత్రమే మాట్లాడుతున్నారు. అందరికీ మిగెల్ను చూడటానికి సమయం కలిగింది. కలాండా 3 వారాలు భిక్షాటన చేసినప్పుడు అతని 2 కాళ్లతో అతన్ని గమనించడానికి వచ్చింది. మిగెల్ తల్లిదండ్రుల ఇంటి జనసంచారం చేరుకుంటోంది. ఈ శుక్రవారం మార్చి 30న మొదటి సాక్షులలో కొన్ని ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. మేయర్ ఎస్కోబెడోతో మొదలుపెట్టి 6తో నేను భరించలేను. అతని సహాయకుడు గాలిండో, మరో మార్టిన్ కొరెల్లానో, శాంతి న్యాయమూర్తి మరియు పోలీసుగా పనిచేసే వ్యక్తి. మీరు నాకు అర్థం చేసుకున్నారు. ఇక్కడ రాయల్ నోటరీ లాజారియో గోమెజ్ ఉన్నారు. 27 ఏళ్ల నోటరీ. అతను సైనికుల నిద్ర స్థలాలను కేటాయించాడు. తరువాత సాక్ష్యమివ్వాలి. జనసంచారంలో జువాన్ డి రివేరా మరియు యూసెఫ్ నెబాట్ అనే 2 వైద్యులు ఉన్నారు. వారు ఇద్దరు నిజం అంగీకరించాలి. తర్వాత రోజు శుక్రవారం కలాండాలో నిద్రించిన సైనికులలో ఒకటి మజలియాన్కు వారి తదుపరి దశకు వెళ్ళింది. అక్కడ వారు ఉదయం 50 కిలోమీటర్ల అద్భుతం గురించి మొత్తం గ్రామాన్ని తెలియజేస్తారు. పూజారి మకారియో సెగ్యూ తెలుసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. దేహాస్పదంగా అతను వివరాల కోసం వెళ్లాలని అనుకుంటాడు. జాగ్రత్తగా సీరియస్ వ్యక్తిని తీసుకెళ్లాలని అనుకుంటున్నా. అతను పౌరాణిక కథలపై నమ్మకం పెట్టుకునే కాదు, మరియు ఏదైనా సహాయపడతాడు. అతను చెప్పిన నోటరీ మాస్టర్ మిగెల్ అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు.
వారు ఏప్రిల్ 1న ఆదివారం చేరతారు. మరొక పూజారి పెడ్రో విసెంట్ కూడా వారితో ఉన్నాడు. నోటరీ అనేక సాక్షులను ప్రశ్నించడానికి సమర్థుడవుతాడు. ఇది జరిగిన సంఘటనలను నిర్ధారించే పత్రం. నోటరీ చాలా ప్రధాన డాక్యుమెంట్ల కోసం అధికారిక మధ్యవర్తి. అతని పని ప్రజలు డాక్యుమెంట్లపై సంతకాలు చేసినప్పుడు వివాహ ఒప్పందాలు వంటి వాటిని చట్టబద్ధంగా జరిగిందో నిర్ధారించడం. నోటరీ గుర్తింపును చూసి చేస్తాడు. వారు చెప్పినట్లుగా ఉన్నారని డాక్యుమెంట్ సంతకం చేస్తారు. నోటరియల్ యాక్ట్ స్థాపించినప్పుడు ప్రతిష్టపనంగా వేస్తాడు. ఒక నోటరీ సీరియస్ వ్యక్తి, అతను చేయకూడదు, మొత్తం అతను కింద పడిపోతాడు. మేము మిస్టర్ మిగెల్ ఆండ్రూ ప్రముఖ నోటరీ, ఎందుకంటే అనేక పత్రాలు అతని సంతకాన్ని కలిగి ఉన్నాయి అని చేరుకున్నాము. మజలయన్ నోటరీ ఈ పొడవైన సంవత్సరాలను పునర్నిర్మించవచ్చు. మా సంవత్సరానికి మొత్తం రిజిస్టర్ ఉంది. 22x16 సెంటీమీటర్లు, 120 పేజీల పర్చమెంట్ బంధించిన వాళ్ళు. అందులో 1640లో రూపొందించిన 72 పత్రాలను కాలక్రమానుసారం పొందుపరుస్తారు. అమ్మకానికి ఒప్పందం, అద్దె అతని రిజిస్టర్లో 22వ పత్రం ఏప్రిల్ 1642న సోమవారం ప్రియమైన జువాన్ పెలిస్కు సంబంధించిన వ్యవహారానికి అతను రూపొందించిన పత్రం. అంతే పత్రాన్ని రాయడానికి అతను సాక్షుల భాగాన్ని ఎంచుకున్నాడు. కలెండాలో నివసించని వారిలో కూడా అడిగిన తర్వాత అతను విషయాలను సాదాసీదాగా వివరంగా రాశాడు. మిస్టర్ ఆంద్రే రాయల్ నోటరీగా ఉన్నాడు. పత్రం రాజ రూపొందించబడింది. ఆసక్తి ఉన్నవారికి మీరు ఈ కేసులో అదనపు సమాచారాన్ని చూసేరు. విక్టోరియో మెస్సోరి రాసినది అన్థింకబుల్ మిరాకిల్. ఇది వీడియోను చేయడానికి నేను ఉపయోగించిన పుస్తకం. ఇక్కడ సమాచారాలు ఉన్నాయి. సిఫారసు చేస్తున్నాను, లింక్ ఉంచుతున్నాను. మీకు వివరాలు చెప్పలేను. ఏప్రిల్ 2న జరిగిన నోటరీ పత్రం స్పష్టంగా ఉంది. సాక్షులను అడిగిన తర్వాత అందరూ స్వతంత్రంగా ఉన్నారు. నోటరీ యొక్క తుది నిర్ణయాలు ఉన్నాయి. ఒకరికి ఒకరు ఒక అద్భుతం జరిగింది. అతని పత్రం యొక్క శీర్షిక ఆక్టో పబ్లికో మిలాగ్రో. ఇది కలాండాలో జరిగిన అద్భుతం గురించి. నాకు యాక్సెంట్ లేదు. సారాంశంగా ఇది కలాండాలో జరిగిన అద్భుతంపై పబ్లిక్ పత్రం. బాగుంది. నేను మీకు మంచి విషయం చెప్పబోతున్నాను. ఈ నోటరీ పత్రం ఆసక్తికరం, కానీ మొదలు పెట్టడానికి ఇది అంత బాగా లేదు. ఎందుకంటే ప్రస్తుతం మనకు తెలిసినది ఏమిటంటే అక్కడకు వెళ్లి విషయాలను తనిఖీ చేసిన నోటరీ తిరిగి వచ్చిన స్పష్టతను గుర్తించాల్సి వచ్చింది. నవ్వించేది వోల్టేర్ విమర్శకుడైన ఫ్రెంచ్ తరువాత శతాబ్దంలో జీవించాడు. తత్వశాస్త్ర డిక్షనరీని రాశాడు మరియు ఇందులో అద్భుతం అనే ఆర్టికల్లో చాలా సందేహాస్పదమైన శ్రేణిని వోల్టేర్ అద్భుతాన్ని గుర్తించడానికి సీరియస్ పత్రం అవసరమని చెబుతాడు. తను వేస్తున్నాడు, ఓహ్ ఇది ఎప్పుడూ జరగదు. అవును, ఇది వోల్టేర్ రాసే ముందు 120 ఏళ్ల క్రితం జరిగినది. కానీ వోల్టేర్ మన ధైర్యవంతుడైన మిగెల్ గురించి ఏమీ తెలియదు. ఏప్రిల్ నెల గడుస్తోంది. మీకు తెలుసు కాబట్టి ప్రాంతం సార్గోసా రాజధాని పాత అరగాన్ రాజ్యం మిగెల్కు ఏమి జరిగిందో తెలుసుకుంటోంది. పెళ్లికి కుటుంబం ఏప్రిల్ చివరలో సార్గోసాకు పయనమవుతుంది. మీరు మిగెల్ కత్తిరించబడిన చోట ఇది. ఈ పట్టణంలోని 25,000 మంది ప్రజలు అతని 2 ఏళ్లలో కనీసం ఒక్కసారైనా అతన్ని చూశారు. మండియర్ కత్తిరింపు తర్వాత రాకముందు వీధిలో గడిపిన సంవత్సరాలు సాధారణ. అందువల్ల పట్టణంలోని జనాభా మొత్తం కాథలిక్గా ఉంది. అందువల్ల మిగెల్ పేదరికం ప్రార్థనకు చర్చికి వెళ్లేవాడు. మిగెల్ నగరానికి చేరినప్పుడు అతను ఆశ్చర్యంగా మారాడు. బాగుంది, ఆశ్చర్యకరమైనది ఖచ్చితంగా. ప్రొఫెసర్ ఎస్టాంగా అతనే మిగెల్ను కత్తిరించాడు. తరువాత అతని పర్యవేక్షించాడు నెలల. మరియు ఆసక్తికరమైనది జరుగుతుంది. అంతా నగరం ఈ విషయం. సార్గోసా యొక్క పౌరాధికారులు మిగెల్ మోసగాడ అని చూడటానికి కేసు ప్రారంభించమని కోరుతున్నారు. బజ్ చేయడం ఇష్టపడతాడు, కావున ప్రజాశాంతికి అంతరాయం కలిగిస్తున్నాడు. మే 8న 28 స్థానిక కౌన్సిలర్లు చర్చికి విచారణ కోరుతున్నారు. ఏదైనా ఫెనామినా సావధానంగా మరియు రిజర్వ్గా ఉండాలి. చిత్రంగా ఉంది, ఒక మోసమో కావచ్చు. ఆ సమయంలో ఇది ప్రసిద్ధ పాత్ర. ఇంక్విజిషన్ తీవ్రతతో అనుమానాస్పదమైన అన్ని కేసులపై విచారణ చేయడానికి బాధ్యత వహించింది. మనం అందరం తెలిసిన వారిని చెప్పుకుందాం. ఆ సమయంలో స్పెయిన్ యొక్క చరిత్ర శక్తివంతంగా ఉందో తెలుసు. ఇంక్విజిషన్ ప్రకాశితులను, ప్రవక్తలను, అద్భుతాలను ప్రకటించే వారిని వెంబడించేది. అయితే మరింత తెలుసుకోవాలనుకునే వారికి నేను విడుదల చేసిన నా చివరి వీడియోను చూడాలని సిఫారసు చేస్తున్నాను. అందువల్ల ఆర్చ్ బిషప్ మోన్సే పెడ్రో అపోలార్ రామిరెజ్ స్వయంగా న్యాయమూర్తి మరియు కోర్టు అధ్యక్షుడిగా ఉన్నాడు. కానీ అతను బాధ్యత వస్తుందని తెలుసు. అతను నిర్ధారణలో తప్పు చేస్తే ఇంక్విజన్ మరియు పాపు ముందు సమాధానం చెప్పాల్సి వస్తుంది. పౌరాధికారులు తమను ప్రతినిధి కావాలని కోరుకుంటున్నారు. అందువల్ల జ్యూరీలో 3 వ్యక్తులు నియమించారు. అందువల్ల 2 విశ్వవిద్యాలయ విద్యార్థులు, 2 మరియు రాజుకు ఉన్న ఒక ముఖ్యమైన వ్యక్తిని ఎంపిక చేశారు. ఈ వ్యక్తులు ఎవరో తెలుసు. ప్రతిష్ట ప్రమాదంలో ఉంది. సూపర్ దృఢంగా స్థాపించబడకపోతే వారు ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని గుర్తించలేరు. వారు పిచ్చి కాదు.
హెయిన్ప్ డాక్టర్ ఫిలిప్ డెస్బార్డాక్సిస్ విశ్వవిద్యాలయంలో కెనాన్ చట్టం పీఠం కలిగిన వ్యక్తి. గిల్ మిగెల్ ఫోస్టర్ అదే విశ్వవిద్యాలయంలో చట్టం ప్రొఫెసర్. తన చరిత్రలో బాగున్నాయి మరియు ఒక న్యాయమూర్తి. ఆయన ఫిలిప్ IV యొక్క ప్రొక్యూరర్ అరగాన్ రాజ్యానికి. మిగెల్ సిప్రస్ 17వ శతాబ్దం స్పెయిన్. మిగెల్ల సంఖ్య ఛానల్ సభ్యుల ఎక్కువ లేదా ఏమిటి కేసు జూన్ 5 మొదలై 11 నెలలు. ఏప్రిల్ 1641 అత్యంత ప్రదర్శకత కోసం ఇది ప్రజాస్థలంలో జరుగుతుంది. దీనిని చూడవచ్చు. న్యాయస్థానం సాక్షులకు అనేక ప్రశ్నిస్తుంది, కానీ మనకు ఆసక్తి ఉన్నది 29వ ప్రశ్న. మిగెల్ గుర్తింపు. న్యాయస్థానం ఇలా కొనసాగిస్తుంది. ప్రతి సాక్షి మిగెల్ను ఈ రోజు 2 కాళ్లపై నిలబడిన వ్యక్తిగా గుర్తిస్తారా అని అడుగుతుంది. నిజానికి ఒక కాలు మరియు దాని స్టంప్తో వారు చూసిన అదే వ్యక్తి. ఎందుకంటే మీరు అనుమానించారా? మిగెల్కు 2 కాళ్లు ఉన్నది గురించి సందేహం లేదు. వైద్యులు మిగెల్ యొక్క కాళ్లను చొప్పించేందుకు ఆనందంగా ఉన్నారు. స్పందిస్తుందో ఖచ్చితంగా సాధారణ. అందువల్ల మనకు ఆసక్తి ఉన్న ఏకైక ప్రశ్న ఏమిటంటే, ఈ రోజు తన 2 కాళ్లపై నిలబడి ఉన్న ఈ వ్యక్తి మునుపు ఒక కాలు కోల్పోయాడా? ఒక కాలు ఉన్నప్పుడు 2 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం గడిపాడా? అప్పుడు నిజం చెప్పాలి, అద్భుతం జరుగుతుంది. కానీ సాక్షులు ఎవరు? వారిని ఎంచుకోవడానికి న్యాయస్థానానికి ప్రజల సంఖ్య ఎక్కువ. సరాగోసా, కాలాండా చుట్టూ లేదా ఇతర ప్రాంతాల్లో వేలాది మంది ఉన్నారు. మిగెల్ కాలుతో మాత్రమే చూశానని పేర్కొంది. అందుబాటులో ఉన్న పెద్ద సంఖ్యలో సాక్షులలో కేసు 24 మందిని ఎంచుకున్నది. మిగిల్ ని జాంబిస్తే 2 ఏళ్లలో 24 మంది పాత్ర పోషించారు. అధిక శాతం సాక్ష్యాలు ఉన్నారు. ఇతరుల నుండి వచ్చారు. వారు వివిధ సమయాల్లో కలుసుకున్నారు. సంఘటనల వారు తప్పనిసరిగా తెలుసుకోలేదు. నేను మీకు చెప్పిన వివిధ పాత్రధారులు ఉన్నారు. మనం 5 వైద్యులను కలిగి ఉంటాము. అందులో మిగెల్ను కాలు కోల్పోయిన శస్త్రచికిత్స వైద్యుడు, 5 కుటుంబ సభ్యులు, 4 స్థానిక అధికారులు, 4 పూజారులు, 6 వివిధ సాక్షులు. సరాగోసాలోని గెస్ట్ హౌస్ యజమాని మిగెల్ పేదలకు సహాయం చేసినప్పుడు రెగ్యులర్ గా అక్కడ నిద్రపోయేవాడు లేదా సంపెర్లోని మిగెల్. అందువల్ల మిగెల్ గుర్తింపు గురించి, నిలబడిన వ్యక్తి గురించి 24 మందిలో 22 మంది సాక్షులు నిజంగా అదే వ్యక్తి అని ఎలాంటి సందేహం లేకుండా ప్రమాణం చేస్తున్నారు. వారు ఇంతకు ముందు ఒక కాలు మరియు దాని స్టంప్తో చూశారు. నా గురించి 2 స్పందిస్తారు. అది నాకు అనిపిస్తోంది. ఇది ఆసుపత్రి పూజారి మరియు డాక్టర్ ఎస్టాందా సహచరి. సమాధానం నాకు అనిపిస్తోంది అని చెప్పడం కోన్సెన్స్ లోని ఒక చిన్న సందేహాన్ని ప్రతిబింబిస్తుంది. అతని కత్తిరింపుకు సమయం ముందు వారు యువకుడిని తెలుసుకున్నారు. మిగిలిన 22 సాక్షుల్లో సంబంధిత వ్యక్తి యొక్క గుర్తింపు లేదా సంఘటనల నిజాయితీపై సందేహం ఉందని ప్రకటించారు. 24 సాక్షుల్లో ఏ ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం ఇది నిజమైన కుట్ర కావచ్చా? అందరు సాక్షులు అబద్ధం చెప్పడానికి ఒప్పుకున్నారా? ఎందుకంటే సాక్షులందరికీ ఒకరినొకరు తెలియదు. అబద్ధాలు చెప్పడం ఆసక్తి లేదు. సారగోసా విశ్వవిద్యాలయంలో బోధన చేస్తున్న మరియు మిగెల్ను కత్తిరించిన ప్రొఫెసర్ జువాన్ డి ఎస్టాంగా అబద్ధం చెప్పాలి. మిగెల్ యొక్క గుర్తింపు గురించి ఎలాంటి సందేహం లేదని స్పష్టంగా చెప్పాడు. అన్ని సాక్షుల తప్పు జరిగిందని ఊహించడం. ఇది హాస్యాస్పదంగా ముఖ్యమైనది. ఇది చాలా ముఖ్యమైనది. సారగోసాలో ఈ 2 సంవత్సరాల పేదరికంలో ఒకే కాలు ఉన్నట్లు ఇతరులు చూశారు. వారు సిద్ధంగా ఉండేవారు. అవసరమైతే ఆ అద్భుతం గుర్తించబడిన మే 1641లో సారగోసా పండుగ జరుగుతుంది. మిగెల్ పేదరికం కోసం భిక్షాటన. మిగెల్ యొక్క కత్తిరించిన కాలం నుండి తెలిసిన వేలాది మంది అక్కడ హాజరై దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు. అంత పెద్ద అద్భుతానికి మిగెల్కు ఎంత సోదరుడు ఉండవచ్చా? కాలు సరిగ్గా ఉన్న సోదరుడు మిగెల్ను కత్తిరించిన తర్వాత ప్రదర్శించవచ్చు. కర్షణీయంగా ఉంది ఈ ఊహగా చెప్పాలి, కానీ ఇది నమ్మలేని విషయం. మీకు చెప్పిన పల్లె రిజిస్టర్లు మిగెల్ మార్చి 1617లో ఒంటరిగా పుట్టినట్లు. ఈ ఊహ ఎంతగా అబద్ధంగా ఉంది. ఎవరూ న్యాయస్థానం ఆమె రక్షించడానికి ధైర్యం చేయలేదు. ఇది స్పష్టంగా హాస్యాస్పదం. కలందా ఒక చిన్న పట్టణం. అందులోని ప్రతి ఒక్కరు తెలుసు. చాలా కుటుంబాలు ఒకరితో ఒకరు వివాహం చేసుకుంటాయి. ఒక సోదరుడు ఉంటే అది తెలిసి ఉండేది. నిజానికి తీసుకువెళ్లగలిగే ఎక్కువ ఇతర ఊహలు. మిగెల్ కాలు ప్రోత్సాహం అనుకుంటున్నారు. నమ్ముతున్న ఇది మిగెల్ను 2 కాళ్లతో పరీక్షించిన వైద్యులను అబద్ధంగా భావించడం. దీనికి ఎక్కువ సమయం లేదు. నిజమైన మాంసంతో కూడిన కాలు మరియు ప్రోత్సాహం తేడా తెలుసు. అతన్ని కాలు చొప్పించా. అతను స్పందించాడు. మా దగ్గర సాక్ష్యం ఉంది. మిగెల్ జువాన్ పెలిస్సేకి 1640 తర్వాత 2 కాళ్లు. అక్టోబర్ 1637 చివరిలో అతను ఒక కాలు కత్తిరించబడింది మరియు 2 సంవత్సరాలు అలాగే ఉన్నాడని ఉంది. ఒక కాలు. వాస్తవాలను అంగీకరించి వాస్తవికతను తిరస్కరించకుండా అన్ని సహజ పరికల్పనలు ముగించాము. నిజంగా ఒక అద్భుతం జరిగిందని చెప్పడం పూర్తిగా యుక్తమైనది.
జాన్ మార్టిన్ చారెట్, ఎమిల్ జోలా, ఎర్నెస్ట్ రియల్ వంటి అనేక ప్రముఖులు చెప్పారు, ఒక కాలు కత్తిరించబడిన తిరిగి పెరిగిందని చూపిస్తే అద్భుతాన్ని నమ్ముతాను. కానీ ఇది జరగలేదు. ఇప్పుడు ఈ వాక్యం వారి మీద బూమరాంగ్ లాగా తిరుగుతోంది. కానీ బాగుంది, వారు కలందా అద్భుతాన్ని తెలియకపోవచ్చు లేదా దూరంగా ఈ రోజు వారు అయినప్పటికీ నమ్మని ఈ అద్భుతంపై విమర్శలు లోతుగా పరిశీలించని వ్యక్తులచే చేయబడుతున్నాయి. వారు ఆలోచిస్తారు, ఇది పాతది, సాక్ష్యాలపై ఆధారపడి ఇది ఎన్నో చూసాము, తర్కం సరైనది కాదు. మీరు ఈ వీడియో ద్వారా ఈ కేసును తెలుసుకున్నారా? అర్థమా? ఇది ఒక వింత అని బలవంతం. అద్భుతం. దేవునిపై నమ్మకం ఉంచడానికి ఉన్నారు, మీరు స్వేచ్ఛగా ఉన్నారు. తత్వవేత్త బ్లైస్ పాస్కల్ చెప్పినట్లుగా నమ్మే వారికి సరిపడా వెలుగు ఉంది, కానీ నమ్మక వారికి సరిపడా చీకట ఉంది. దేవునిపై నమ్మకం ఉంచకపోతే మనం స్పష్టమైన విషయాన్ని నిరాకరించడానికి ఊహలను ఆవిష్కరించవచ్చు. ఇది తెలివిగా లేదు, మనం చేయవచ్చు. రసాయన శాస్త్రజ్ఞుడు లూయిజీ గార్లసెల్లి అద్భుతాన్ని తెలుసుకున్న తర్వాత దేవునిపై నమ్మకం ఉంచకుండా వివరణలు కనుగొనడానికి ప్రయత్నించాడు. సారాంశంగా మిగెల్ ఎప్పుడూ కత్తిరించలేదు. అతను గాయమైన కాలు 2 సంవత్సరాల పాటు కప్పి ఉంచాడని చెబుతున్నారు. తరువాత 2 సంవత్సరాల తర్వాత అతను కాళ్లను బయటపెట్టాడని అంటున్నారు. ఇది అతన్ని కత్తిరించిన వైద్యులు, ఇతర సాక్షులు, న్యాయమందిరాల్లో 24 సాక్షులు మరియు సార్బోసాలోని ప్రజలు నమ్మారు, కానీ వారు ఖచ్చితంగా ఉండలేదు. ఇది మన పూర్వీకులను మూర్ఖులుగా కానీ బాగుంది, స్వేచ్ఛగా ఉన్నారు. దేవుడు బలవంతంగా చేయడం లేదు, అతనిపై నమ్మకం లేదు. అందువల్ల మనకు నమ్మకంతో ఉండే అవకాశం ఉంది. జస్టెన్ చెప్పినట్లుగా క్రైమ్ నవలల రచయిత ఒక నమ్మకం ఉన్నవాడు, ఒక అద్భుతాన్ని అంగీకరించే వ్యక్తి. సాక్ష్యాలు నమ్మకమున్న వ్యక్తి, నమ్మకముండని వ్యక్తి చర్చించడు. అద్భుతాలు సిద్ధాంతం నిరాకరించలేని విషయం, అలా చేయడం నిషేధిస్తుంది. కానీ మీరు ప్రశ్న అడుగుతున్నారా, ఎందుకు ఈ రోజుల్లో అద్భుతాలు ఎక్కువగా లేవు? దేవుని ఉనికి గురించి నా ఛానల్లో మొదటి విచారణలో 2006లో ఒక అమెరికన్కు జరిగిన సంఘటనను కనుగొంటారు. అతని అంత్యక్రియలు జీసస్ ప్రార్థనకు ప్రతిస్పందించి తిరిగి పెరిగాయి. అన్ని సాక్ష్యాలు నా వీడియోలో ఉన్నాయి, చూడగలరు. లోతుగా వెళ్లాలంటే edifyant.fr సభ్యత్వం పొందండి. ఇది నెలకు ఒకసారి కాథలిక్ విశ్వాస అంశాలపై నాణ్యమైన ఫైల్ను పంపిస్తుంది. ఇవి అన్ని మూలాలతో కూడిన పరిశోధన ఫైళ్లు. నేను లింక్ ఇస్తున్నాను. పరిచయంలో చెప్పాను, ఒక 100 మిస్టరీలపై విచారణ చేయబోతున్నాను. ఒక 100 అద్భుతాలు నిర్ధారించబడిన డాక్యుమెంటే. కలందా అద్భుతం కేవలం మొదటిది మాత్రమే. ఇంకా 99 వెళ్లాల్సి ఉంది. 99 అద్భుతాలు డాక్యుమెంటెడ్ మరియు కొందరికి చాలా తాజా. కాబట్టి మీరు సభ్యత్వం పొందండి, ఎందుకంటే వచ్చే వారాల్లో చాలా 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 భారీగా వస్తోంది. అబోయే నెలల్లో. బాగుంది. మీరు వెళ్లే ముందు ప్రకటన. నేను ఒక పద్ధతిని రూపొందించాను ఆధ్యాత్మిక జీవితానికి, దేవునితో జీవించడానికి ఒక సంపూర్ణ మార్గదర్శకాన్ని. అవి మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. కానీ ముఖ్యమైనది ఏమిటంటే జీసస్తో సంబంధం ఏర్పరచుకోవడం, ప్రేమ సంబంధాన్ని కట్టడం. ఆయన ఉంటే, దేవుడు ఉంటే మరియు అద్భుతాలు చేయగలిగితే ఆయన మన జీవితంలో అద్భుతం చేయగలడు. అతనితో ప్రేమ దీన్ని మిస్ అవ్వద్దు. మన జీవితానికి ఉద్దేశ్యం ఆయన కోసం జీవించు. కాబట్టి నేను దేవుని వైపు ముందుకు వెళ్లడం, ఆయన వైపు నడవడం నేర్చుకోవడానికి ఒక పద్ధతిని రూపొందించాలనుకున్నాను. కాబట్టి ఇవి నేను రూపొందించిన ముఖ్యమైన వీడియో. నేను దీనిపై నెలలు పనిచేస్తున్నాను మరియు అదనంగా నేను దీన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నాను. అయితే ఇది నిజంగా అమూల్యమైన విలువ. మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇచ్చారు. ఇది ఏకైక మార్గం. ఆర్థిక సహాయం చేయండి. నాకు ఈ పిలుపు వచ్చింది, నేను దీన్ని ఉచితంగా అనుభవించాను. దాతృత్వం, నమ్మకం. అన్ని ప్రాజెక్టులకు సహాయం చేయడానికి నాకు మద్దతు ఇవ్వవచ్చు. ఛానల్ ప్రాజెక్టులు, ఈ అద్భుతాలపై సిరీస్. అన్ని ప్రాజెక్ట్ గురించి నేను మీతో మాట్లాడుతాను. ఆసక్తి ఉంటే మీరు బటన్పై క్లిక్ చేయవచ్చు, వివరణలో లేదా వ్యాఖ్యలలో. మిస్ చేయకండి. ఇది నిజంగా నేను ఎప్పుడు చేసిన అత్యంత అద్భుతమైన వీడియోలు. అవి వాటిని